ఏంటి మీరు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియమా? అయితే మీకు ఒక ఛాలెంజ్. నేను చెప్పే ఈ 3 words 90% రాంగ్ గా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉంది. అర్థమైందా? చాలా తేడా ఉంది. అవును, మర్చిపోయా, మీ బర్త్ మంత్ ఫిబ్రవరియా? అండ్ మీరు ఒక కొలెనెల్లా? అవును, ఈరోజు వెడ్నెస్డే కదా. సరే వీటి గురించి తర్వాత మాట్లాడదాం. అయితే ఏంటా 3 words? నంబర్ 1 కొలెనెల్. మీరు చిన్నప్పటి నుండి కొలెనెల్ అని చదువుతూ ఉంటారు. యాక్చువల్లీ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే కర్నల్. కోల్ వదిలేయండి, కర్నల్ అని చెప్పాలి. నంబర్ 2 ఫిబ్రవరి అని చదువుతూ ఉంటారు, కానీ అది ఫిబ్రవరి కాదు, ఫిబ్రవరి. ఆర్ సైలెంట్ ఇక్కడ. నంబర్ 3 మీరు వెడ్నెస్డే అని చదువుతూ ఉంటారు. వెడ్నెస్డే కాదు, వెన్స్డే. మళ్ళీ చెప్తున్నా, వెన్స్డే. ఈ 3 words స్కూల్ నుంచి చదువుతున్నాం, కానీ ఎవరో కరెక్ట్ గా టీచ్ చేయలేదు కదా. సో ఆనెస్ట్ గా కమెంట్ లో చెప్పు. ఆప్షన్ ఏ 3లో అన్ని తప్పుగా చెప్తున్నా, ఆప్షన్ బి 1 లేదా 2 తప్పు, ఆప్షన్ సి అన్ని కరెక్ట్ గా చెప్తున్నా. ఇలాంటి మరిన్ని ఇంగ్లీష్ ఫిక్సెస్ కోసం ఫాలో 1% బెటర్ టీవీ. ఎవరు అడిగినాడంటే చెప్పినాడని, అదే చెప్పినాడంటే